పాతకాలంలో మన పెద్దవాళ్ళు సోప్స్ యూజ్ చేసేవాళ్ళు కాదు. సున్నిపిండిని యూజ్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడైతే మనందరం సోప్స్‌కి అలవాటు పడిపోయినాం. కానీ ఈ వింటర్‌లో మన స్కిన్ డల్ డ్రైగా అవ్వకుండా ఉండడానికి సున్నిపిండి చాలా హెల్ప్ చేస్తది. సున్నిపిండి అంటే చాలా ఇంగ్రీడియెంట్స్ కలపాలి. అప్పుడే రిజల్ట్ ఉంటది అని అనుకుంటాం అందరము. కానీ నో, ఒక 2, 3 బెస్ట్ ఇంగ్రీడియెంట్స్ కలుపుకొని సున్నిపిండి ప్రిపేర్ చేసుకున్న చాలా బెస్ట్ రిజల్ట్ చూస్తాం. అందులో మెయిన్ వచ్చేసి గ్రీన్ పెసర్లు, బియ్యం ఉంటే సరిపోతది. ఇప్పుడు నేను ప్రిపేర్ చేసుకున్న సున్నిపిండికైతే ఒక టీ గ్లాస్ అంతే గ్రీన్ పెసర్లు, హాఫ్ టీ గ్లాస్ బియ్యం అండ్ 1 టేబుల్ స్పూన్ మెంతులు. ఈ 3 చాలు మన స్కిన్ డల్ డ్రైగా అవ్వకుండా మంచిగా కాపాడుతుంది. ఇది ఓన్లీ ఫేస్, హ్యాండ్స్, ఫీట్స్ కనే కాదు, ఫుల్ బాడీ కూడా యూజ్ చేయొచ్చు. స్నానం చేసే ముందు ఈ పౌడర్ అంతా మంచిగా పట్టించి బాడీకి మంచిగా స్క్రబ్బర్ లాగా యూజ్ చేయొచ్చు. ఈ సున్నిపిండి రాసుకున్న తర్వాత నార్మల్ వాటర్ తో స్నానం చేసుకోవాలి. అండ్ మెయిన్ గా వింటర్ లో మనం చలి ఎక్కువ ఉందని చెప్పి వేడి నీళ్ళతో చేస్తాం, కానీ వేడి నీళ్ళతో చేయడం వల్ల మన స్కిన్ ఇంకా డ్రై అవుతుంది. సో సింపుల్ అండ్ నేచురల్ గా ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఇది మనం చిన్న పిల్లలకు కూడా యూజ్ చేయొచ్చు.